ఆంధ్ర ముంబైగా ఖ్యాతి పొందింది. పారిశ్రామిక వ్యాపార రంగాల్లో పెట్టింది పేరు. ఒకప్పుడు వేలాది కార్మికులకు ఉపాధి చూపిన ఖిల్లా. రాజులు, నవాబులు, చక్రవర్తులు ఇలా ఎందరో పాలన సాగించిన ఘనమైన చరిత్ర. ఇదంతా కర్నూలు జిల్లా ఆదోని గురించి. ఎంతో ఖ్యాతి ఉన్న ఆదోని పురపాలక సంఘంగా ఆవిర్భవించి 150 వసంతాలను నేటితో పూర్తి చేసుకుంటోంది. ఆదివనం, ఆదివని, యదువని, యాదవావని, యాదవగిరి ఇలా వివిధ పేర్లతో పిలువబడి చివరకు ఆదవాని ఆదోనిగా ప్రసిద్ది చెందింది. ఆదోనికి ఘనమైన చరిత్ర ఉంది. యాదవరాజులు, చక్రవర్తులు, అరసులు, సుల్తానులు, నవాబులు, అధిపతులు, దండనాయకులు, పాలేగాళ్లు, జమీందార్లు ఆదోని కేంద్రంగా పాలన సాగించినట్టు ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఆదోని పారిశ్రామిక వ్యాపార రంగాల్లో ఆంధ్ర ముంబైగా పేరు పొందింది. ఆదోనిని దినదినాభివృద్ది చెందిన పట్టణంగా బ్రిటిష్ పాలకులు గుర్తించారు. 1865 మే నెలలో మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. అప్పటి ఆదోని జనాభా 20,000. ప్రస్తుత ఆదోని జనాభా దాదాపుగా 2 లక్షలు దాటింది. ఆదోని నూలు, నూనె పరిశ్రమలకు చిరునామాగా ఉండేది. ఆనాడే 25,000 మంది కార్మికులకు ఉపాధి లభించేది. పట్టణ వీధులు కార్మికులతో సందడిగా ఉండేవి. ఆ తర్వాత పారిశ్రామిక సంక్షోభం కారణంగా ఆ పరిశ్రమలు మూతపడి ఆనవాళ్లు కోల్పోయాయి. ఇక పెరుగుతున్న జనాభాకు దాహం తీర్చాలని 1885లోనే నాటి పురపాలక వర్గం గుర్తించింది. రాంచెల నుంచి శుద్ది చేసిన నీటిని ప్రజలకు అందించారు. 1885లో 1.57 లక్షలతో వేదావతి నది నుంచి పైప్ లైన్ ద్వారా తాగునీటిని సరఫరా చేశారు. 1959లో తుంగభద్ర దిగువ కాల్వ నుంచి రాంచెలకు నీటిని పంపింగ్ చేసే పనులు చేపట్టి 1965లో పూర్తి చేశారు. మున్సిపాలిటీ ఆవిర్భవించిన 100 ఏళ్ల సందర్భంగా జనానికి శుద్ది జలాలను అందించారు. తాగునీటికి ఆనాడే ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. విద్యపరంగా ఆదోనిలో 1865లోనే బీజం పడింది. ఆంగ్ల మాధ్యమంలో పాఠశాలను బ్రిటిష్ వాళ్లు స్థాపించారు. 1878లోనే 38 మంది బాలికలతో పాఠశాలను ప్రారంభించారు. అప్పట్లో స్థానిక స్వపరిపాలన అని చెప్పి ప్రజలే పరిపాలించుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు పురపాలక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆ రోజు నాయకత్వం, ఆ రోజు చైర్మన్లు కానీ కౌన్సిలర్లు కానీ పని ప్రజల సేవయే ప్రభావంగా తీసుకుని వాళ్ళకు కావాల్సిన సౌకర్యం కోసం ఎక్కడో 40-50 కిలోమీటర్ల దూరంలో ఉండే అగ్ని దగ్గర నుంచి నీళ్లు తీసుకుని వచ్చి తాగునీటి కోసం పైప్ లైన్లు వేసి ఆదోని ప్రజలకు దాహం తీర్చేదానికి చాలా ప్రయత్నం జరిగింది. వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాల కోసం ఆదోనిలో 1943లో మార్కెట్ యార్డును ప్రారంభించారు. రాయలసీమలోనే ఇది మొదటి మార్కెట్ యార్డ్. ప్రస్తుతం మార్కెట్ యార్డు ఆదాయం 14 కోట్లకు పైమాటే. ఆదోని మున్సిపాలిటీ ఆనాడే ఆర్థికంగా ఎంతో బలంగా ఉండేది. బళ్లారి అభివృద్దికి ఆదోని మున్సిపాలిటీ నుంచి అప్పుగా తీసుకున్నారని చరిత్ర తెలిసిన ప్రముఖులు చెబుతారు. ఒకనాడు అప్పు ఇచ్చిన మున్సిపాలిటీ నేడు సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. జనాభా, భవన నిర్మాణాలు పెరిగినా రహదారుల విస్తరణ జరగలేదు. ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. తాగునీటి సమస్యలు వేధిస్తున్నాయి. అప్పట్లో వేసిన పైప్ లైన్లను ఆధునీకరించలేదు. డ్రైనేజీ సమస్య కూడా ఇబ్బందికరంగానే ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులైతేనేమి, లేకపోతే ప్రజాప్రతినిధులు అయితేనేమి, లేకపోతే అధికారులు అయితేమి నిర్లక్ష్యం వహించడం వల్లనే ఆదోని మున్సిపాలిటీ అధోగతి పాలై నిత్యం చెత్తా చెదారంతో నిండుకొని మనకు తాగడానికి మంచినీళ్లు ఇవ్వలేనటువంటి దుస్థితిలో కూడా ఈరోజు ఆదోని మున్సిపాలిటీ ఉంది. ఇంత చరిత్ర గల మున్సిపాలిటీని రాష్ట్రంలో ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకుని ఈ మున్సిపాలిటీని వాళ్ళు ఎంతో అభివృద్ధి చేయడానికి వాళ్ళు చొరవ చూపాలని చెప్పి ఈ ఆదోని వాసులుగా మేము ప్రభుత్వాన్ని అయితేనే అధికార యంత్రాంగాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము. ఆదోని మున్సిపాలిటీలోని కొన్ని కాలనీల్లో వీధి దీపాలు కూడా లేవు. పారిశ్రామిక సంక్షోభం వల్ల కార్మికులు వీధిన పడ్డారు. అనారోగ్యం, ఆకలి మంటలతో అల్లాడిపోతున్నారు.